మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్త్రీలోని 5 బలహీనతలు ఇవే. ప్రతి పురుషుడు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. స్త్రీ ప్రకృతిలో ఒక అద్భుతమైన సంక్లిష్టమైన సృష్టి. ఆమె ప్రేమ, కరుణ, సహనం, త్యాగం వంటి గుణాలకు ప్రతిరూపం. పురుషులతో పోలిస్తే స్త్రీల మానసిక మరియు శారీరక నిర్మాణం భిన్నంగా ఉంటుంది. ఈ భిన్నత్వం కారణంగా వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఏర్పడతాయి. వాటిని కొందరు బలహీనతలుగా భావించవచ్చు, కానీ వాస్తవానికి అవి వారి సున్నితమైన స్వభావానికి, లోతైన భావోద్వేగాలకు అద్దం పడతాయి. ప్రతి పురుషుడు స్త్రీలలోని ఈ లక్షణాలను బలహీనతలుగా కాకుండా వారి వ్యక్తిత్వంలోని అంతర్భాగాలుగా అర్థం చేసుకుంటే వారి మధ్య సంబంధాలు మరింత దృఢంగా, ఆనందమయంగా మరియు అర్థవంతంగా ఉంటాయి. స్త్రీలను గౌరవించే మరియు ప్రేమించే ప్రతి పురుషుడు వారిలోని ఈ సున్నితమైన కోణాలను తెలుసుకోవటం చాలా అవసరం. ఇది వారిని నియంత్రించడానికి కాదు, వారిని మరింత బాగా అర్థం చేసుకుని వారి ప్రేమను పొందడానికి బాగా ఉపయోగపడతాయి. మరి ఇంతకీ స్త్రీలకు ఉండే ఆ 5 బలహీనతలు ఏమిటో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మొదటిగా, స్త్రీలు అత్యంత భావోద్వేగ జీవులు. వారి మనసు చాలా సున్నితమైనది. చిన్న విషయాలకే వారు ఎక్కువగా స్పందిస్తారు. ఇది వారి బలహీనత కాదు, వారిలోని సున్నితత్వానికి, మానవత్వానికి నిదర్శనం. పురుషులు తరచుగా తార్కికంగా ఆలోచిస్తే స్త్రీలు భావోద్వేగాల ద్వారా ప్రపంచాన్ని చూస్తారు. వారు ప్రేమను, ఆప్యాయతను ఎక్కువగా కోరుకుంటారు. ఒక చిన్న పొగడ్త వారిని ఆకాశానికి ఎత్తగలదు. అలాగే ఒక చిన్న విమర్శ వారిని తీవ్రంగా బాధించగలదు. వారి సంతోషము, దుఃఖం, కోపం వంటి భావోద్వేగాలు తరచుగా మరియు తీవ్రంగా వ్యక్తమవుతూ ఉంటాయి. పురుషులు ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు దీనికే ఇంతలా స్పందించాలా అని తేలికగా తీసి పారేయకూడదు. అలా చేయటం వారిని మరింత గాయపరుస్తుంది. బదులుగా దానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆమె చెప్పేది ఓపికగా వినాలి. ఆ సమయంలో ఆమెకు కావాల్సింది సలహాలు కాదు, ఒక ఓదార్పు, నేనున్నాను అనే భరోసా. ఆమె సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషంలో పాలు పంచుకోవాలి. వారి భావోద్వేగాలను గౌరవించాలి. ఒక పురుషుడు తన భాగస్వామి యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకొని వాటికి విలువ ఇచ్చినప్పుడు ఆమె అతనికి మానసికంగా మరింత దగ్గరవుతుంది. ఆ బంధం మరింత బలపడుతుంది. ఉదాహరణకు, ఆమె ఏదైనా విషయంలో ఆందోళన చెందుతూ ఉంటే దీనికే ఇంత ఆందోళన చెందుతావా అని అనకుండా, పర్వాలేదు, నేనున్నాను కదా, మనం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం అని భరోసా ఇవ్వాలి. ఈ చిన్న మాట ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆమె భావోద్వేగాలను అర్థం చేసుకోవటం అంటే ఆమె ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమే. రెండవది, స్త్రీలు ప్రశంసలను, గుర్తింపును అమితంగా ఇష్టపడతారు. ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు. వారు చేసే పనికి, వారి త్యాగానికి, వారి ఉనికికి ఒక గుర్తింపును కోరుకోవటం. ముఖ్యంగా ఒక గృహిణిగా ఆమె రోజంతా ఇంటి పనులతో, పిల్లల బాధ్యతలతో సతమతమవుతూ ఉంటుంది. ఆమె చేసే పనికి జీతం ఉండదు, సెలవులు ఉండవు, ప్రమోషన్లు ఉండవు. ఆమె చేసేది ప్రేమతో చేసే శ్రమ. అటువంటి శ్రమకు ఆమె తిరిగి ఆశించేది కేవలం కొద్దిపాటి గుర్తింపు, ప్రశంస. భర్త ఆఫీసు నుండి ఇంటికి రాగానే, ఈరోజు వంట చాలా రుచిగా ఉంది అని ఒక్క మాట అంటే చాలు, ఆమె పడిన కష్టమంతా మాయమైపోతుంది. ఆమె కొత్త చీర కట్టుకున్నప్పుడు, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తే ఆమె ముఖంలో 1000 వోల్టుల బల్బు వెలిగినంత ఆనందం కనిపిస్తుంది. పురుషులు తమ భాగస్వామిని ప్రశంసించటంలో పిసినారితనం చూపకూడదు. ఆమె చేసే ప్రతి చిన్న పనిని కూడా గుర్తించి మెచ్చుకోవాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మరియు మీపై ప్రేమను పెంచుతుంది. ప్రశంస అనేది కేవలం మాటలకే పరిమితం కానవసరం లేదు. అప్పుడప్పుడు ఆమెకు తెలియకుండా చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం, ఆమెకు ఇష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్ళటం, ఆమె ఇష్టాలను గౌరవించటం వంటివి కూడా ప్రశంసలో భాగమే. ఇలాంటివి మీ సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని, మాధుర్యాన్ని నింపుతాయి. గుర్తింపు అనేది స్త్రీ ఆత్మకు ఇంధనం లాంటిది. ఇక మూడవది, స్త్రీలు గతాన్ని, ముఖ్యంగా తమను బాధపెట్టిన సంఘటనలను సులభంగా మర్చిపోలేరు.
పురుషులు గొడవ జరిగిన 10 నిమిషాలకే అంతా మర్చిపోయి మామూలుగా ఉండగలరు. కానీ స్త్రీలకు అది సాధ్యం కాదు. జరిగిన గొడవలు, పడిన మాటలు, పొందిన అవమానాలు వారి మనసులో ముద్రించుకుపోతాయి. ఇది వారిలో పగ లేదా ద్వేషం ఉందని కాదు, వారి మనసు అంత సున్నితంగా గాయపడుతుంది కాబట్టి. ఆ గాయం మానడానికి సమయం పడుతుంది. అందుకే పురుషులు తమ భాగస్వామితో మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని బాధపెట్టే మాటలు అనకూడదు. ఒకవేళ పొరపాటున అన్నా వెంటనే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. గొడవ జరిగినప్పుడు పాత విషయాలను మళ్ళీ ప్రస్తావించి వారిని మరింత బాధ పెట్టకూడదు. నువ్వు ఎప్పుడూ ఇంతే, పాతవన్నీ గుర్తుపెట్టుకుంటావు అని నిందించటం వల్ల ప్రయోజనం లేదు. బదులుగా గతాన్ని తవ్వుతూ కూర్చోవటం వల్ల వర్తమానంలోని ఆనందాన్ని కోల్పోతామని వారికి ప్రేమగా నచ్చజెప్పాలి. వారి మనసులోని భారాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. వారితో ఎక్కువ సమయం గడపటం, వారి ఇష్టాలను తెలుసుకుని ప్రవర్తించడం, వారికి భద్రతను కల్పించడం ద్వారా వారి మనసును గెలుచుకోవచ్చు. పాత గాయాలను మాన్పేది కొత్త ప్రేమ మాత్రమే. 4వది, స్త్రీలు తరచుగా తమను తాము ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఇది వారిలో అభద్రతా భావాన్ని మరియు కొన్నిసార్లు అసూయను కలిగిస్తుంది. పక్కింటి ఆవిడ కొత్త నెక్లెస్ కొనుక్కుంటే తమకు లేదని బాధపడతారు. స్నేహితురాలు తమకంటే అందంగా ఉందని లేదా విజయవంతంగా ఉందని భావిస్తారు. సోషల్ మీడియాలో ఇతరుల ఆడంబరమైన జీవితాలను, వారి ప్రయాణాలను, వారి సంతోషాలను చూసి తమ జీవితం నిస్సారంగా ఉందని నిరాశ చెందుతూ ఉంటారు. ఇది వారిలో సహజంగా ఉండే లక్షణం. పురుషులు ఈ విషయంలో తమ భాగస్వామికి అండగా నిలబడాలి. ఆమె ప్రత్యేకతను ఆమెకు గుర్తు చేయాలి. నువ్వే, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇతరులతో పోల్చుకొని నీ విలువను తగ్గించుకోకు. నా దృష్టిలో నీకంటే అందమైన గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని ధైర్యం చెప్పాలి. ఆమెలో ఆత్మవిశ్వాసం నింపాలి. ఆమెకు ఉన్న బలాలు, ప్రతిభలను గుర్తించి వాటిని ప్రోత్సహించాలి. ఆమె ఇతరుల కన్నా ఏ విషయంలోనూ కూడా తక్కువ కాదని, తన జీవితం కూడా ఎంతో విలువైనదని ఆమె గ్రహించేలాగా చేయాలి. పురుషుడు తన భాగస్వామికి అతిపెద్ద మద్దతుదారుడిగా నిలిచినప్పుడు ఆమె బయట ప్రపంచంతో తనను తాను పోల్చుకోవటం మానేసి తన ప్రపంచంలో తాను రాణిగా జీవిస్తుంది. ఇక చివరిగా 5వది, స్త్రీలు భద్రతను ఎక్కువగా కోరుకుంటారు. ఇక్కడ భద్రత అంటే కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాదు, అది కూడా ముఖ్యమే అయినప్పటికీ అంతకంటే ముఖ్యమైనది మానసిక మరియు భావోద్వేగ భద్రత. తన భర్త తనను ఎప్పటికీ విడిచిపెట్టడనే నమ్మకం, తన కష్ట సుఖాలలో తోడుగా ఉంటాడనే భరోసా, తనను ప్రేమించే మరియు గౌరవించే వ్యక్తి తన పక్కన ఉన్నాడనే ధైర్యం. ఇవే ఆమె ఎక్కువగా కోరుకునేవి. ఒక పురుషుడు తన భాగస్వామికి ఈ రకమైన భద్రతను కల్పించినప్పుడు ఆమె అతని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. పురుషులు తమ మాటల ద్వారా, చేతల ద్వారా ఈ భద్రతా భావాన్ని కల్పించాలి. నేను నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని చెప్పటం మాత్రమే కాదు, దాన్ని చేతల్లో చూపించాలి. ఆమెకు కష్టం వచ్చినప్పుడు ముందుండి నడిపించాలి. ఆమె తీసుకునే నిర్ణయాలను గౌరవించాలి. ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఆమెలో అపారమైన భద్రతా భావాన్ని నింపుతాయి. ఒక స్త్రీ ఎప్పుడైతే తన సంబంధంలో సురక్షితంగా ఉన్నానని భావిస్తుందో అప్పుడు ఆ బంధం మరింత పటిష్టంగా, ప్రేమగా వికసిస్తుంది. ఈ 5 విషయాలు స్త్రీలలోని బలహీనతలుగా కనిపించినప్పటికీ అవి వారి వ్యక్తిత్వంలోని విడదీయరాని భాగాలు. వాటిని లోతుగా అర్థం చేసుకుని ప్రేమతో, సహనంతో మరియు గౌరవంతో స్వీకరించినప్పుడు ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది. స్త్రీ ఒక పుస్తకం లాంటిది. దాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది, ఓపిక కావాలి. కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అందులోని ప్రతి అక్షరం అమృతంతో సమానం. ఆమెను అర్థం చేసుకున్న పురుషుడి జీవితం ఆనందమయం, పరిపూర్ణం అవుతుంది. కాబట్టి పురుషులారా, మీ జీవితంలోని స్త్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె బలహీనతలను కాదు, ఆమెలోని సున్నితత్వాన్ని ప్రేమించండి. ఇంట్లో డబ్బు ఉండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఇవే. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మహిళలు ఈ నియమాలను పాటించటం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు నమ్ముతూ ఉంటారు. తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి. స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు కొరత ఉండదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.
స్త్రీలు ప్రొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. సూర్యుడు వచ్చాక వాకిలి చిమ్ముకోకూడదు. కల్లాపు చల్లకూడదు. ఎందుకంటే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లుగా అవుతుంది. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడత పెట్టాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచము ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త పక్కకు జరిగి అయినా సరే కూర్చోవాలి. కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. అలాగే స్త్రీలు ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిగుడ్డలను పొద్దుపోయాక ఉతకూడదు. మహిళలు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం. ఈ సమయంలో ధ్యానం, పూజలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన 2 పటాలను ఉంచకూడదు. ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుందితో దీపం పెట్టేవాళ్ళు 3 వత్తులు వేసి పూజ చేసుకోవాలి. 2 కుందులు లేదా అంతకన్నా ఎక్కువ దీపాలు పెట్టేవారు 2 వత్తులు వేస్తే సరిపోతుంది. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు. కానీ వ్రతము, నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. కల్తీ నూనె వాడకండి. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుల్లో కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని, తద్వారా వంట రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు. మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం రోజుల్లో అస్సలు వీటిని ఎవరికీ ఇవ్వకండి. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. మహిళలు పాటించాల్సిన నియమాలలో మరి ఒకటి సంపదను ప్రదర్శించకూడదు. స్థితిగతులు, సంపాదన, భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదృష్టి, నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోనికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్తువులు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. స్త్రీ భర్త అనురాగం పొందడానికి, సంతానం సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొనడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాము. చాలామంది ఆడవాళ్లకు ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి పిన్నీసులను మంగళసూత్రాలకు ఉంచటము. మహిళల్లో చాలామంది మంగళసూత్రానికి పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నీసులను పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల భర్త అనారోగ్యానికి గురి అవుతాడని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. మంగళసూత్రానికి దివ్యశక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఆ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెప్తూ ఉన్నారు. దీంతో చెడు జరుగుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నులను పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తూ ఉన్నారు. కానీ వారు మట్టి గాజులను ధరించటమే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించటం వల్ల శుభాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు.
కొందరి ఇండ్లల్లో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచటం అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. గుర్రం ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవటం అంత మంచిది కాదని అంటూ ఉన్నారు మన పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు తమ మాట వినటం లేదని చెప్తూ ఉన్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు తమ మాట వినటం కోసం 5 పోగుల ఎర్ర దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతోపాటు వారికి కుంకుమను పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆడపిల్లలు మన మాట వింటూ ఉంటారు. అదేవిధంగా మగపిల్లలు మన మాట వినటం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధము బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయటం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరమవుతూ ఉంటారు. అలాంటి వారు అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచటం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకుంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.